ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో దశాబ్దాలుగా ప్రభుత్వ ప్రాజెక్టులు సరైన సమయానికి పూర్తి కాకపోవటం, ఖర్చు పెరుగుదల, పరిపాలనా అడ్డంకులు తదితర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. రైలు మార్గాలు, రహదారుల నుండి విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాల వరకు మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఏళ్ల తరబడి సాగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం మంత్రిత్వ శాఖల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవటం. ఈ దీర్ఘకాలిక సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం అవసరమని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కోసం 2015 మార్చి 25న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరిట ఒక సాంకేతిక వేదికను ప్రారంభించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉన్న అడ్డంకులను తొలగించి సమన్వయాన్ని పెంచటం, ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో వేగాన్ని తీసుకురావటం లక్ష్యంగా దీనిని అమల్లోకి తీసుకురావటం జరిగింది. ప్రగతి సామాన్యుల ఫిర్యాదులను పరిష్కరించటం, ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులను, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులను ఏకకాలంలో పర్యవేక్షించటం, సమీక్షించటం లక్ష్యంగా పెట్టుకున్న బహుళ ప్రయోజన సాంకేతిక వేదిక. ఈ పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావటానికి సాధనమైన ఈ బలమైన వ్యవస్థను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIC సహాయంతో ప్రధానమంత్రి కార్యాలయ బృందం స్వయంగా రూపొందించింది. ముఖ్యంగా ప్రగతి కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి 3 స్పష్టమైన లక్ష్యాలతో రూపొందించబడింది. అడ్డంకులను ఎదుర్కొంటున్న కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా గుర్తించటం, తక్కువ పనితీరును చూపించే ప్రధాన సంక్షేమ పథకాల ఫలితాలను మెరుగుపరచటం, సంబంధిత రంగాల్లో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించటం వంటివి ప్రధానమైనవి. ఈ వేదికపై ప్రధానమంత్రి సంబంధిత కేంద్ర, రాష్ట్ర అధికారులతో పూర్తి సమాచారంతో, క్షేత్రస్థాయి పరిస్థితికి సంబంధించిన తాజా దృశ్యాలతో సమస్యలను చర్చించగలుగుతారు. PMO, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషించే ఈ 3 అంచెల వ్యవస్థలో ప్రధానమంత్రి నెలవారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆయన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో డేటా, జియో ఇన్ఫర్మేటిక్స్ విజువల్స్ ఆధారంగా దృశ్య మాధ్యమం ద్వారా సంభాషిస్తారు. ప్రధానమంత్రి ముందు ప్రస్తావించాల్సిన సమస్యలను, ప్రజా ఫిర్యాదులు, కొనసాగుతున్న కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటాబేస్ నుండి వివరాలను తీసుకుంటారు. ఈ వ్యవస్థ ఫిర్యాదుల కోసం సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CPGRAMS, ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ PMG, గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సమాచారాన్ని తెలియజేస్తుంది. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ CPGRAMS ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది సేవల పంపిణీకి సంబంధించిన ఏదైనా అంశంపై ప్రభుత్వ అధికారులకు తమ ఫిర్యాదులను దాఖలు చేయటానికి వీలు కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల్లోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు అనుసంధానించబడిన ఒకే పోర్టల్. ప్రతి మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు ఈ వ్యవస్థను కలిగి ఉంటాయి. గూగుల్ ప్లే స్టోర్, ఉమాంగ్తో అనుసంధానించబడిన మొబైల్ అప్లికేషన్తో డౌన్లోడ్ చేసుకోగల స్వతంత్ర మొబైల్ అప్లికేషన్ ద్వారా CPGRAMS ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇది సాధారణ ప్రజలు, రాష్ట్రాల ఉన్నత స్థాయి ప్రముఖులు, ప్రభుత్వ ప్రాజెక్టుల డెవలపర్ల నుండి ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చే వివిధ ఉత్తర ప్రత్యుత్తరాలను పరిగణలోకి తీసుకుంటుంది. సాంప్రదాయ సమీక్షా విధానాల తరహాలో కాకుండా ప్రాజెక్ట్ పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, పథకాల అమలును ప్రగతి ఒకే డిజిటల్ వేదికతో అనుసంధానిస్తుంది. ఇది PM గతిశక్తి, పరివేష్, PM రిఫరెన్స్ పోర్టల్ వంటి కీలకమైన పాలనా సాధనాలను కూడా నిర్వహిస్తుంది. పురోగతిని పర్యవేక్షించటానికి, సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించటానికి ప్రగతి ఏకీకృత పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తుంది. క్షేత్రస్థాయిలో సాధారణ సమస్యలు మంత్రిత్వ శాఖ పరిధిలో పరిష్కరించటంతో పాటు సంక్లిష్టమైన, క్లిష్టమైన అంశాలు నిర్మాణాత్మక, బహుళస్థాయి ప్రక్రియల ద్వారా పరిష్కారమవుతాయి. చివరగా ప్రధానమంత్రి స్వయంగా ప్రగతి సమీక్ష సమావేశాలకు అధ్యక్షత వహించి
కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నేరుగా చర్చిస్తారు. సమస్యలను పరిష్కరించే విధానం, తదుపరి పర్యవేక్షణ ఈ వ్యవస్థను గతంలోని విధానాల కన్నా మెరుగైనదిగా ఉంచుతోంది. సమీక్ష తరువాత నిర్ణయాలను మంత్రివర్గ సచివాలయం పర్యవేక్షిస్తుంది. పథకాలు, ఫిర్యాదులు ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలను అనుసరించి మంత్రిత్వ శాఖ స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర, రాష్ట్ర అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ప్రాజెక్టులను సమీక్షిస్తుంది. డిజిటల్ సమాచార నిర్వహణ, కమ్యూనికేషన్, సాంకేతికత కలయికతో ప్రగతి పనిచేస్తోంది. సమీక్షలు కాగితంపైనే కాకుండా వాస్తవంగా అమల్లోకి వస్తాయని ఈ చర్యలు నిర్ధారిస్తాయి. గతంతో పోలిస్తే ఈ విధానం అమల్లోకి వచ్చాక చోటు చేసుకున్న మార్పును పలు గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రగతి ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ PMG పోర్టల్ ప్రకారం 85 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 3,300 ప్రాజెక్టులను పర్యవేక్షించారు. 36 రంగాల్లో 61 ప్రధాన ప్రభుత్వ పథకాలు, ఫిర్యాదులను పరిశీలించారు. 7,735 సమస్యల్లో 7,156 పరిష్కారమయ్యాయి. ఇది 90% పైగా పరిష్కార రేటును సూచిస్తుంది. ఈ వేదిక ప్రారంభమైనప్పటి నుండి రోజుకు ప్రతి పనిలో దాదాపు ఒక సమస్య పరిష్కరించబడింది. ప్రధానమంత్రి నేరుగా సమీక్షించిన ప్రాజెక్టులలో 382 ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. 3,187 సమస్యల్లో 2,958 పరిష్కారమయ్యాయి. పరిష్కరించబడిన సమస్యల్లో భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. తరువాత నిర్మాణ అనుమతులు, ఆర్థిక పరిమితులు, శాంతి భద్రతల సవాళ్లు ఉన్నాయి. రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యుత్, పెట్రోలియం రంగాల్లో అత్యధిక ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది. దీర్ఘకాలికంగా ఆగిపోయి సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా ఉండి ప్రగతి సమావేశం తరువాత ముందుకు సాగిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రగతి ప్రభావాన్ని తెలియజేస్తాయి. 1994లో ఆమోదించిన జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ 2015-2020 మధ్య ప్రగతి సమీక్షల ద్వారా అనేక అడ్డంకులను అధిగమించింది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనతో సహా 38 సొరంగాలు, 943 వంతెనలను కలిగి ఉన్న 272 కిలోమీటర్ల ఈ రైల్వే లింక్ ప్రాజెక్ట్ జూన్ 2025లో ప్రారంభమైంది. అదేవిధంగా 2007లో ఆమోదించబడి సంవత్సరాలుగా నిలిచిపోయిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రగతి పర్యవేక్షణ తరువాత వేగవంతమై 2025 డిసెంబర్లో ప్రారంభించబడింది. 1997లో బ్రహ్మపుత్ర నదిపై తలపెట్టిన బోగీబీల్ రైల్ కమ్ రోడ్డు వంతెన ప్రాజెక్ట్ సంవత్సరాల తరబడి సాగి ప్రగతి జోక్యం ద్వారా కీలక సమస్యలను పరిష్కరించిన తర్వాత 2018 డిసెంబర్లో ప్రారంభించటం గమనార్హం. భారతదేశంలోనే అతి పొడవైనది, ఆసియాలో 2వ అతి పొడవైన రైలు రోడ్డు వంతెనగా పేరుగాంచిన బోగీబీల్ వంతెన దేశంలోని ఈశాన్య ప్రాంతానికి జీవనాడిగా నిలిచి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ల మధ్య అనుసంధానాన్ని సులభతరం చేస్తోంది. 2015లో ప్రారంభించినప్పటి నుండి ప్రగతి భారతదేశ మౌలిక సదుపాయాల స్వరూపాన్ని మార్చటానికి ఒక శక్తివంతమైన సాధనగా అవతరించింది. జూన్ 2023 నాటికి ఈ వేదిక 17.05 లక్షల కోట్ల రూపాయల విలువైన 340 ప్రాజెక్టులను సమీక్షించింది. వాటి అమలును గణనీయంగా వేగవంతం చేసింది. ఇందులో 50,000 కిలోమీటర్లు జాతీయ రహదారుల అభివృద్ధి, దేశంలోని విమానాశ్రయాలను రెట్టింపు చేయటం ఉన్నాయి. ఇది దశాబ్ద కాలంగా అసమానమైన పురోగతిని ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రగతి విజయానికి దారితీసింది. 340 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊపునిచ్చింది. పురోగతిని ప్రత్యక్షంగా సమీక్షించటం, గడువులను నిర్ణయించటం, అధికార అడ్డంకులను తొలగించటం ద్వారా అనేక నిలిచిపోయిన కార్యక్రమాలను పునరుద్ధరించింది. జవాబుదారీతనం సంస్కృతిని సృష్టించింది. ఉదాహరణకు 2006లో ప్రారంభించబడి నిలిచిపోయిన జార్ఖండ్లోని పక్రీ బర్వాడిహ్ బొగ్గు గని 2016లో నరేంద్ర మోదీ జోక్యం తర్వాత వేగంగా పురోగతి సాధించటంతో 2019లో పూర్తయింది. 2017లో ప్రధానమంత్రి రైల్వే మంత్రిత్వ శాఖను ప్రాజెక్ట్ ఆమోదాలలో
జాప్యాలను పరిష్కరించాలని ఆదేశించారు. దీని ఫలితంగా 2020లో ఎలక్ట్రానిక్ డ్రాయింగ్ ఆమోద వ్యవస్థ ఏర్పడింది. ఈ ఆవిష్కరణ ప్రాజెక్టులను ఆమోదించే సమయాన్ని బాగా తగ్గించడంతో పాటు మంత్రిత్వ శాఖలలో సామర్థ్యాన్ని పెంచింది. ప్రగతి ప్రభావంలో సహకారం కూడా కీలక పాత్ర పోషించింది. 3 రాష్ట్రాలలో భూ సమస్యలను ఎదుర్కొన్న ఎన్నూర్, తిరువళ్లూర్, బెంగళూరు గ్యాస్ పైప్లైన్ కోసం వివాదాలను పరిష్కరించడానికి ఒకే అమలు సంస్థను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ నిర్ణయాత్మక చర్య జనవరి 2024లో ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చేసింది. సమన్వయం, సకాలంలో అమలుకు ఉత్ప్రేరకంగా ప్రగతి పాత్రను ఉదాహరణగా చూపింది. పర్యావరణ ఆమోదాల కారణంగా నిలిచిపోయిన NH-48 దహీసర్ సూరత్ విభాగం విస్తరణ ప్రగతిలో చేర్చబడిన తరువాత 2017లో పరిష్కారమైంది. జాతీయ వన్యప్రాణి బోర్డు నిర్ణయం తీసుకోవటాన్ని మహారాష్ట్ర బోర్డుకు అప్పగించింది. ఇది వన్యప్రాణులను రక్షించటానికి చర్యలు తీసుకుంటూనే ఈ ప్రాజెక్టును ఆమోదించి సంవత్సరాల తరబడి ఉన్న ప్రతిష్టంభనను తొలగించింది. సామాజిక రంగ పథకాలను వేగవంతం చేయటంలో, లక్షలాది మంది భారతీయుల జీవితాలను గణనీయంగా మెరుగుపరచటంలో ప్రగతి కీలక పాత్ర పోషించింది. ప్రధానమంత్రి పరిధిలోకి కీలక కార్యక్రమాలను తీసుకురావటం ద్వారా ఈ వేదిక సమన్వయాన్ని పెంచింది. తద్వారా సామాజిక పథకాలకు సంబంధించిన పంపిణీ వేగవంతమైంది. జీవన ప్రమాణాలు, అనుసంధానం, అవసరమైన సేవలలో మెరుగుదలకు దారితీసింది. 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్న జలజీవన్ మిషన్ దీనికి ప్రధాన ఉదాహరణ. ప్రగతి సమీక్షలు వేగవంతమైన పురోగతికి దోహదపడ్డాయి. గ్రామీణ కుటుంబాలకు నీటి సరఫరా శాతాన్ని 2019లో 17% నుండి 2024 నాటికి 74% పెంచాయి. అదేవిధంగా స్వచ్ఛ్ భారత్ మిషన్ 100 మిలియన్లకు పైగా శౌచాలయాలను విజయవంతంగా నిర్మించి బహిరంగ మల విసర్జన, భూగర్భ జల కాలుష్యాన్ని అరికట్టడం ద్వారా మెరుగైన పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి దోహదపడింది. అదనంగా సౌభాగ్య పథకం గ్రామీణ గృహాలకు ఉచిత విద్యుత్ను అందించింది. ప్రగతి పర్యవేక్షణతో సార్వత్రిక విద్యుదీకరణ వైపు గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ చొరవలతో పాటు ప్రగతి సమావేశాలు ప్రభుత్వ సేవల సామర్థ్యంపై కూడా దృష్టి సారిస్తాయి. ఉదాహరణకు పాస్పోర్టు జారీలో జాప్యాల గురించి పదే పదే ఫిర్యాదులు వచ్చిన తరువాత ప్రగతి పరిశీలనలో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిష్కరించే సమయాన్ని 16 రోజుల నుండి 7 రోజులకు తగ్గించే సంస్కరణలను అమలు చేసింది. ఇటువంటి ఉన్నత స్థాయి పర్యవేక్షణ ప్రభుత్వ సేవలలో క్రమబద్ధమైన మెరుగుదలకు దారితీసింది. ప్రభుత్వ ప్రతిస్పందన ప్రభావాన్ని పెంచింది. ప్రగతి సమగ్ర విధానం అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక బిజినెస్ స్కూల్ ప్రగతి గురించి అధ్యయనం చేసింది. జవాబుదారీతనాన్ని బలోపేతం చేసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న మౌలిక సదుపాయాలు, సామాజిక రంగ ప్రాజెక్టులను వేగవంతం చేసిన పరివర్తనాత్మక డిజిటల్ పాలనా వేదికగా అభివర్ణించింది. సహకార సమైక్యవాదాన్ని బలోపేతం చేయటంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు మార్గదర్శక నమూనాను అందించటంలో ప్రగతి ప్రపంచ ప్రమాణంగా పేర్కొనడం గర్వించదగిన అంశం. ప్రగతి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పురోగతిని వేగవంతం చేసిన విధానాన్ని, రోడ్ బ్లాక్లను పరిష్కరించిన అంశాలను, రాష్ట్రాల్లో సహకారాన్ని పెంపొందించిన తీరును, కీలకమైన సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇచ్చిన వైనాన్ని, దేశ అభివృద్ధి పదంలో గణనీయమైన మెరుగుదలను సాధించటానికి తోడ్పడడాన్ని ఈ కేస్ స్టడీ అన్వేషిస్తుంది. బిజినెస్ స్కూల్ నిర్వహించిన కేస్ స్టడీ డిజిటల్ గవర్నెన్స్కు ప్రగతిని ఒక పరివర్తన నమూనాగా పేర్కొంటోంది. సాంకేతికతను సమగ్రపరచడం, సహకారాన్ని పెంపొందించటం, జవాబుదారీతనాన్ని నిర్ధారించటం ద్వారా ప్రగతి అధికారిక అడ్డంకులను అధిగమించటంలో, దేశాన్ని అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడించింది. ప్రపంచ నాయకులకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరింత సమర్థవంతమైన పాలన, స్థిరమైన వృద్ధి కోసం డిజిటల్ సాధనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఈ అధ్యయనం విలువైన పాఠాలను అందిస్తుంది. ప్రగతి విజయం ఇతర దేశాలు వారి అభివృద్ధి లక్ష్యాలను సాధించటంలో అనుసరించాల్సిన సమగ్ర నమూనాను విశదీకరిస్తుంది. ప్రాజెక్ట్ అమలుకు మించి మూలధన వ్యయ వృద్ధికి,
అంతర్ప్రభుత్వ సమన్వయాన్ని మెరుగుపరచడానికి, పాలనా యంత్రాంగాలపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించటానికి ప్రగతి దోహదపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 50 ఉన్నత స్థాయి సమీక్షలు పూర్తి చేసుకున్న ప్రగతి వ్యవస్థ ఒక ఆవిష్కరణ నుండి పాలనా సంస్థగా పరిమాణం చెందింది. సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలని 50వ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో దాదాపు 85 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను సమీక్షించిన ఈ వేదిక 50 సార్లు సమావేశం కావటం అపూర్వమని, పాలనాపరమైన సంస్కరణలు కొనసాగించటంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. దీర్ఘకాల ప్రాజెక్టులను ప్రగతి సమావేశాల కారణంగానే పూర్తి చేయగలిగామని, సహకారాత్మక సమైక్య స్ఫూర్తికిది ప్రతీక అన్నారు. సమయం, వ్యయం, నాణ్యతలు ప్రాజెక్టుల అమలు పనితీరులో అంతర్భాగం కావాలన్నారు. అనేక ప్రాజెక్టులు దశాబ్దాల పాటు సాగుతూ ఉన్నాయని, ప్రగతి వేదిక కారణంగా అవి పురోగతి సాధించగలిగాయని ప్రధానమంత్రి తెలిపారు. 2015లో ప్రారంభమైనప్పటి నుంచి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రజా ఫిర్యాదులను ప్రధానమంత్రి స్వయంగా సమీక్షించటం ద్వారా రియల్ టైం పర్యవేక్షణ సమస్యల పరిష్కారానికి ప్రగతి ఎంతగానో సహాయపడింది. పరిపాలనా ప్రక్రియలో జవాబుదారీతనం, పారదర్శకత, సకాలంలో నిర్ణయాలు అమలు జరగటానికి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి బాటలు వేసింది. భారత్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడిని, వికసిత్ భారత్ ఆశయాలను అమలుపరచటంలో ప్రగతి మూలస్తంభంగా నిలుస్తోంది. గత దశాబ్దంలో నిర్ణయాల వేగాన్ని పెంచి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యాలకు కారణమైన సమస్యలను పరిష్కరించటంలో సహాయపడింది. ప్రగతి బాధ్యతాయుత పాలనకు, పాలనా సంస్కరణలకు ప్రగతి ఒక వేదికగా కూడా ఆవిర్భవించిందని చెప్పవచ్చు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె ధనశ్రీలక్ష్మి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.